దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదముకు కారణభూతుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, ఎంతమంది దినాన ఉపవాసం ఉంటున్నారో వారందరినీ దీవించు. ఎంతమంది నీతో సహవాసం చేసి ఆత్మబలము, ఆత్మస్థైర్యము, ఆత్మజ్ఞానం పొందుకొని నీలో నడుస్తున్నారో, నీలో నిలుస్తున్నారో, నీ కొరకునైనా రేయి మొదటిచామున వెతుకుతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వింటుండగా తండ్రి యేసయ్య, నీతో సహవాసం చేసిన భక్తులు ఏ విధంగా దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో, అభివృద్ధి చెందారో వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించినైనా నీ కృపలో స్థిరపరిచి యేసయ్య నీ ఆత్మతో నింపి ఇక్కడ వరకు వారిని నమ్మకంగా ఉండుటకు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాం. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో మన కొరకు తండ్రితో సహవాసం చేస్తూ విజ్ఞాపన చేసిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన దేవుడు శక్తి గల దేవుడు, జీవం గల దేవుడు, మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు అహరోను కంటే శ్రేష్టమైన దేవుడు, అన్నిటికంటే గొప్ప శక్తిగల మహిమగల దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి అహరోను కంటే శ్రేష్టమైన యాజకత్వము కలిగి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఈలాగున తన వంశము ఏ విధంగా దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో ఏకీభవిస్తూ, దేవునితో నడుస్తూ, దేవుని కార్యాలకు ముందుగా మరి అహరోను వంశం ఏ విధంగా దేవుని స్తుతించిందో, ఆరాధించిందో, దేవుణ్ణి మహిమపరిచిందో పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. మరి అహరోను కంటే శ్రేష్టమైన దేవుడు మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని మన కొరకు ధారపోసిన మహనీయుడు. శరీరం నుండి రుధిరధారలు ప్రవహించి ఛాతీ నుండి, చేతుల నుండి రక్తం ప్రవహిస్తూ కాళ్ళ నుండి భూమిని తాకింది. ఈ ప్రధాన యాజకుడు అహరోను కంటే గొప్పవాడు. మనము పాపులమై ఉండగా తన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధి చేయుటకు తన రక్తాన్ని ధారపోసిన మహానీయుడు మన కొరకు మరి ఆ కలువరి శిలువలో, ఆ గెత్సెమనే తోటలో తను తాను రిక్తునిగా చేసుకొని తనను తాను తగ్గించుకొని మన కొరకు ఆ కలువరి శిలువను మోయుటకు, మన పాప విమోచనకు, మన రక్షణకై ఆయన పడిన త్యాగం గొప్పది. తన చెమట రక్త బిందువులుగా మారే అంత వేదనతో తండ్రితో సహవాసం చేస్తూ తండ్రిని వేడుకుంటూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తూ ఈ సిలువ భారాన్ని మోయుటకు, ఈ సిలువ సహించుటకు, ఈ సిలువను చేయించుటకు నీ శక్తిని దయచేయి, నీ ఆత్మను దయచేయి. అనేకుల కొరకు, సర్వ మానవాళి కొరకు మరణించుటకు నీ ఆత్మను నాకు దయచేయి. కడ వరకు మరి పోరాడుటకు నీ ఆత్మను దయచేయని తండ్రితో సహవాసం చేస్తూ ఆ సిలువను భరించుటకు, ఆ సిలువను జయించుటకు, ఆ కల్వరి గిరిలో మన కొరకు ఆ సిలువలో ప్రాణత్యాగం చేయుటకు, ఆ గెత్సెమనే తోటలో దేవునితో సహవాసం చేస్తూ రాత్రింబగలు దేవుని సన్నిధిలో ఉంటూ, దేవునితో ఉంటూ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. సిలువను చేయించుటకు నాకు శక్తిని దయచేయని తండ్రితో మరి పోరాడుతున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నారు. మనము తన యందు నిలిచి ఉండాలని కోరుతున్నాడు. విశ్వాసులు లేక శిష్యుల యొక్క ప్రేమ విధిపూర్వకమైన ప్రేమ కాదు, అది శాశ్వతమైన ప్రేమ కాదు. వాస్తవంగా ఇది కల్వరి ప్రేమ. ఈ లోకంలో అడ్డుబండగా ఉన్న కులము, గర్వము, ఇలాంటివి, బంధుత్వం, ఇలాంటివన్నీ మరి దేవునితో సాహసం లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా
కులం అనే గర్వం, మరి విగ్రహార్థనే, మరి వ్యతిరేకత, దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవునికి లోబడకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి విధేయులై దేవుణ్ణి మహిమపరచకుండా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు కనబడుతున్నాయి. మరి అమెరికాలో గత నెలలో ఘోరమైన మరణాలు, మరి బాంబులతో, మరి తుపాకీలతో ఎన్నో వేల మంది ప్రార్థిస్తున్న విశ్వాసులను కాల్చినట్లు, రోజుకు మరి సంఘాలను కూల్చివేయడము, మందిరాలను నాశనం చేయడం జరుగుతుంది. కనుక దేవునితో సహవాసం ఉంటే ఇలాంటి దురాత్మ చీకటి శక్తులు, ఇలాంటి వ్యక్తులను మనము జయించుటకు దేవుడు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. సుడిగాలులు, పెను తుఫాన్లు ఎన్ని రేపినా అవి గద్దించుటకు మన దేవుడు శక్తి గల దేవుడు. దేవునితో సహవాసం చేస్తూ ఆ పేతురు మరి శిష్యులు ఆ పడవలో వెళ్తున్నప్పుడు మరి దేవుని యొక్క సహవాసం, మరి ఆ పెను తుఫాన్లు, ఆ గాలులు వచ్చి ఆ పడవను ముంచి వేస్తుండగా, ఆ పడవ మునుగ సాగుతుండగా అందరూ కేకలు వేస్తూ, దావీదు కుమారుడా మమ్ము రక్షించు, నీకు చింత లేదా అని మరి మునిగిపోతున్న పేతురు ఏ విధంగా దేవుణ్ణి వేడుకున్నాడు, ఏ విధంగా మరి దేవుడు లేచి ఆ గాలిని, పెనుతుఫాలను గద్దించి, మరి అల్ప విశ్వాసి ఎందుకు సందేహిస్తున్నావు, విశ్వాసం కలిగి ముందుకు సాగు అన్నప్పుడు మరి మునిగిపోతున్న పేతురుని ఏ విధంగా నీటిపై నడుచుటకు, నీటిపై నడుస్తూ ఏ అలలైతే ముంచివేశాయో అలలపై నడుచుటకు శక్తిని, సామర్థ్యం ఏ విధంగా దేవుడు అనుగ్రహించాడో, దేవునితో నడిస్తే అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే శక్తిని, బలాన్ని, ఆత్మను అనుగ్రహిస్తాడు. పేతురు ఏ అలలైతే ముంచివేస్తున్నాయో అలల మీదనే నడుచుటకు శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ విధంగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో విద్యలేని పామర్లు 120 మంది ఏకీభవించి దేవునితో సహవాసం చేస్తూ దేవుని కొరకు కనిపెట్టిన వారి మీద పరిశుద్ధాత్మ బలంగా వీచే గాలి వలె ఆ 120 మందిపై కుమ్మరించబడి ఆది అపోస్తులుగా వారిని స్థిరపరిచి అన్యజనులకు ఆది అపోస్తులుగా చేసి వారిని దీవించాడు. వారు వెళ్ళిన ప్రతి మార్గాలు దీవిస్తున్నాడు. వెళ్ళిన ప్రతి స్థలాలు అన్యజనులందరూ రక్షణ పొందుటకు, మార్మనసు పొందుటకు దేవుడు కృప చూపాడు. దేవునితో సహవాసం చేసే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు శిష్యులు చూసి ఎంతో సంతోషించారు. ఎంతో విభ్రాంతి పొందినట్టు దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునితో సహవాసం చేసిన మరి మోషే ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను జయించాడు, ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే దేవుని యొక్క మంచి స్నేహితునిగా చేసుకున్న భక్తుడైన దావీదు, యోనాతాను ఏ విధంగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారో దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దావీదు ఏ విధంగా అన్ని రంగాల్లో విజయం పొందుతూ జయశీలుడిగా దేవుని సన్నిధిలో రేయి మొదటి జామున దేవునితో సహవాసం చేస్తుంది. దేవా నీవే ఈ దినమంతటికి చాలిన దేవుడుగా నీ శక్తిని, నీ బలం దయచే, నేను వెళ్తున్న యుద్ధంలో నాకు విజయం దయచే అని ప్రార్థన చేసినప్పుడు తను అన్ని రంగాల్లో విజయశీలుడుగా, జయశీలుడుగా ఏ విధంగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు దేవునికి మంచి స్నేహితునిగా, హృదయానుసారిగా ఏ విధంగా దీవించబడ్డాడో, దేవుని యందు యథార్థ హృదయము కలిగి దేవునికి నమ్మకమైన పాత్రగా, దేవునికి విశ్వాస పాత్రగా దావీదు ఏ విధంగా దీవించి చిన్ననాటి నుండి తన రాజ్యమంతటి వరకు ఏ విధంగా దేవునితో సహవాసం చేస్తూ దీవించబడ్డాడో, ఆశీర్వదించబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2 కొరింథీ 6:14-18 అపవిత్రమైన హృదయం గల వారికి పాప క్షమాపణ నొందిన వారి మధ్య తేడాను చూడగలం. లోకస్తులు మరియు పరలోకస్తులకు వ్యత్యాసం గమనించినట్లయితే లోకస్తులు అనగా ప్రజలు, సంఘస్థులు అనగా విశ్వాసులు. లోకము ప్రజలతో సహవాసం
ఏర్పరచును. వాక్యము విశ్వాసంతో సహవాసము చేయును. ఈ లోక సంబంధమైన వాటితో సహవాసనం చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. వాక్యంతో సహవాసం చేస్తున్న విశ్వాసులు పరలోకవాసులుగా దైవ జ్ఞానముతో, దైవ ప్రత్యక్షతతో, దైవ మహిమతో దేవుని మహిమపరిచే పాత్రలుగా దీవించబడుతున్నారు. కాబట్టి మనం దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయన నిబంధనలు, ఆయన ప్రణాళికలు మనము స్థిరపరచబడతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మరి దేవుడు మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన పాప విమోచనకు మన కొరకై రక్తాన్ని చిందించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కూడా దేవునితో సహవాసం చేస్తూ అపోస్తల కార్యం 4:32 చూసినట్లయితే వారు ఐక్యత కలిగి ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ సన్నిధిని పొందుకున్నారో, మరి సహవాసంలో పరిశుద్ధాత్మ కార్యాలు ఏ విధంగా జరుగుతాయో, పరిశుద్ధాత్మ ఏ విధంగా పురోభివృద్ధి కలుగుతుందో, అభివృద్ధి చెందుతారో, ఆశీర్వదించబడతారో దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవునితో సహవాసం చేస్తే దేవుని సంబంధులుగా, దేవునితో సహవాసం చేస్తే దేవుని శక్తితో, దేవుని బూరగా, దేవుని ఆత్మ మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని సహవాసం కలిగి జీవించి పరలోక వాసులుగా మనము నిత్య జీవానికి వారసులు కావాలి.